ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తెరబడిన హృదయాలు దయచేయండి, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసునివ్వండి. వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంత మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. Psalms chapter 119 verse 103. How sweet are thy words unto my taste, yea, sweeter than honey to my mouth. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారండి? ఎంతమంది బైబిల్ చదివారు? కాఫీ తాగారా? టీ తాగారా? తాగే ఉంటాం కదా ఖచ్చితంగా. మరి ఎంతమంది బైబిల్ చదివారు? నిజంగా మీరు లేస్తేనే కాఫీలు టీలు తాగుతున్నారా, లేకపోతే వాట్సాప్లు చూస్తున్నారా, లేకపోతే ఇన్స్టానో ఫేస్బుక్కో ఏవే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మరి వీటికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకపోతే లేచిన వెంటనే దేవుడి మాటల్ని చదివేవారిగా ఉన్నారా? ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీ వాక్యములు నా జిహ్వకి ఎంతో మధురములు, అవి తేనె కంటే తీపిగా ఉన్నాయి ప్రభువా అని చెప్తున్నాడండి. మనం చెప్పగలమా దేవుడి మాటల్ని? ఎప్పుడైతే దేవుడి మాటల్ని మనం రుచి చూస్తామో అప్పుడే చెప్పగలుగుతాం అనమాట. దావీదు దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు, ప్రతి నిమిషం ఆయనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నాడు, కాబట్టి చెప్పగలుగుతున్నాడు, అయ్యా నీ మాటలు నా నాలుకకు చాలా మధురంగా ఉంటాయి, అవి తేనె కంటే కూడా తీయగా ఉంటాయి అని చెప్పి దేవుడి మాటల్ని మరి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మరి ఈ అనుభవం మనకుందా? మరి ఎందుకు అడిగాను తెలుసా? టీ తాగుతున్నారా, కాఫీ తాగుతున్నానా అనేసి. మరి కాఫీ టీలలో కూడా చక్కెర ఉంటుంది. మరి మీకు ఆ మధురం ఇష్టపడుతున్నారా, లేకపోతే ఆత్మీయ జీవితమైనటువంటి దేవుడి మాటల యొక్క మాధుర్యాన్ని ఇష్టపడుతున్నారా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అవి తాగడం తప్పని కాదండి నా ఉద్దేశము, కానీ లేచిన వెంటనే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మనం బ్రతికి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. మనం పడక లేచి దిగిన వెంటనే చేయాల్సింది ఏం తెలుసా? ప్రార్థన. ప్రభువా, ఈరోజు నా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చావు, నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప అని చెప్పగలగాలండి. అది బట్టి దేవుని మనం మహిమపరచాలి. అంతేకాకుండా ఆ దినం కోసం దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో మరి ఆయన స్వరాన్ని వినేవారిగా మనము ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చాలామందికి డౌట్ వస్తుంటుంది, ఎప్పుడో టైం ఉన్నప్పుడు చదువుకుంటామండి, పొద్దున్న లేస్తేనే చదువుకోవాలంటే మాకు ఎక్కడ టైం ఉంటుంది? మా పిల్లలు స్కూల్స్కి వెళ్తారు, మేము ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇవన్నీ వర్క్స్లలో మేము ఎప్పుడు చదవాలి బైబిల్ అని చాలామందికి క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. లేకపోతే నిజంగానే చదువుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడికి మనం సమయం ఇస్తామో అండి, మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం. కొంత సమయాన్ని దేవుడికి ఇచ్చి చూడండి, దేవుడిచ్చే ఆ యొక్క దినమంతటి యొక్క ఆనందాన్ని అనుభవించండి. ఎందుకంటే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం అనేది మనం ఒక హ్యాబిట్గా స్టార్ట్ చేసినట్లయితే నిజంగా అది చాలా మంచిదండి. మనకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని బిల్డ్ చేస్తుంది. ఆత్మీయంగా అన్ని రకాలుగా మనం వర్ధిల్లుతాము. అంతేకాకుండా దేవుడి మాటలు మరి తేనె కంటే మధురంగా ఉన్నాయని కీర్తనాకారుడు అన్నట్లుగా మనం దేవుడి మాటలు చదువుతూ ఉన్నప్పుడు మన మాటలు కూడా మాధుర్యంగా మార్చబడతాయండి. ఈరోజు సగం గొడవలకి లేకపోతే కుటుంబ కలహాలకి సగం కంటే ఎక్కువ కారణం ఏంటో తెలుసా? మాటలు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈరోజు కుటుంబాలలో అనేకమైనటువంటి విభేదాలు వస్తున్నాయి. కానీ నువ్వు దేవుడి మాటలు నువ్వు చదవగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ మాటలు ఎలాగుంటాయి తెలుసా? ఇప్పుడు దేవుడి మాటలు ఎలా ఉన్నాయి? మరి ఆయన యొక్క మాటలు మరి తేనెలాగా తీయగా ఉన్నట్లుగా నీ మాటలు కూడా తీయగా ఉంటాయి. ఒకసారి మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం చూద్దాము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఇంపైన మాటలు, ఇంపుగా ఉండే మాటలు అంటే అర్థం ఏంటంటే వినడానికి. ఎవరైనా పాట పాడుతుంటే అబ్బా వినసంపుగా ఉంది, వినబుద్ధి అవుతుంది అంటారు కదా. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఎలా అనిపించాలి? వినాలి అనిపించాలన్నమాట. అలా వినసంపుగా ఉండేటువంటి మాటలు మనం మాట్లాడగలిగితే ఆ మాటలు ఎలా ఉంటాయంటే తేనె పట్టులాగా ఉంటాయి, అంటే అంత మధురంగా ఉంటాయంట. ఈ మధురమైన మాటలు పలికినప్పుడు ఎముకలకు ఆరోగ్యము అనేది కలుగుతుంది అని మనం చూస్తున్నాం దేవుడి మాటల నుంచి.
అంటే దీన్ని బట్టి ఇంకొకటి కూడా అర్థమవుతుంది కదండి, మరి మాటల వల్ల ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. నిజమే. ఎందుకు తెలుసా? ఈరోజు చాలామంది డిప్రెషన్లోకి పోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వారి మాటలే. ఈరోజు చాలామంది మరి ఆ హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఏంటి తెలుసా? మరి మాటలే. ఈరోజు చాలామందికి బీపీలు, షుగర్లు ఇవి రావడానికి కారణం ఏంటి తెలుసా? మాటలే. ఎందుకంటే బీపీ అంటే ఉప్పు ఎక్కువ తింటే వచ్చేస్తుంది, చక్కెర ఎక్కువ తింటే వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, అది వాస్తవం కాదు. అందరికీ తెలుసు మనకి కదా, బీపీ ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ వల్ల మరి బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు బీపీ వస్తుంది. మరి షుగర్ అనేది ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల ఏమైతే ఇన్సులిన్ రిలీజ్ కావాలో ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల వస్తుంది. చాలామంది పెళ్ళి కాకముందే చాలా బాగుంటారండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు, చాలా బాగుంటారు సింగిల్గా ఉన్నప్పుడు. చాలామంది ఈరోజు రోగాల పాలన పడుతున్నారు ఎప్పుడు తెలుసా? పెళ్ళైన తర్వాత. కారణం ఏంటో భర్తను వేధించే భార్యలు, మరి భార్యలను వేధించే భర్తలు తయారైపోతున్నారు. ప్రతిరోజు మాటల ద్వారా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారండి. నోరు అదుపు లేకుండా మాట్లాడుకోవడం వల్ల, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది నాశనం అయిపోతూ ఉంది. చాలామంది ఈరోజు అనారోగ్యం పాలవ్వడానికి నోరులే కారణం. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీ నోరులు ఎలా పనిచేస్తున్నాయి? మృదువుగా మాట్లాడుతున్నాయా? వినసొంపుగా మాట్లాడుతున్నాయా? లేకపోతే ఇష్టం వచ్చే విధంగా మాట్లాడుతున్నారా? కొన్నిసార్లు విననట్టు మౌనంగా ఉంటే కొన్ని గొడవలు తగ్గిపోతాయండి. కొన్నిసార్లు మాట్లాడుకోకుండా కామ్గా ఉంటే గొడవలు అనేది ఉండకుండా అయిపోతాయి. కాబట్టి నోటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నోరు దేవుడిచ్చినటువంటి పవర్ఫుల్ ఆయుధం అనే చెప్పాలండి. ఈ నోటికి దేవుడు చాలా పవర్ ఇచ్చాడు. ఈ నోటిని మనం చాలా జాగ్రత్తగా వాడితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలండి, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా లేదా అనేది కూడా చెప్పేయచ్చు. ఎలా అంటారా? మీరు మాట్లాడుతున్న మాటలు బట్టే చెప్పేయచ్చు మీరు బైబిల్ చదువుతున్నారా లేదా అని. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి రోజు నువ్వు వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా నీ నోట్లో వచ్చేది దేవుడి మాటలు. అంటే ఇతరులకి క్షేమమును కలిగించే మాటలే వస్తాయి. ఇతరులకి ఇబ్బందికరంగా ఉండవు. ఇతరులకి అనారోగ్యం కలుగజేసేదిగా, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇబ్బంది పరిచేదిగా, వాళ్ళకి నెమ్మది లేకుండా చేసేదిగా మన మాటలు ఉండవు. మన మాటల్లో క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. మన మాటల్లో మరి ఇతరులు కంఫర్ట్ చేయబడతారు. ఎందుకు తెలుసా? మనం చదివింది ఎవరి మాటలు అంటే దేవుడి మాటలు, మన మాటలు కాదు. మనం రాసుకున్న బుక్ కాదు ఇది, దేవాది దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మరి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అలాగే మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఈ మాటల గురించి వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడతారు. దేవుడి వాక్యము చాలా శక్తివంతమైనది, ఎవరినైనా మారుస్తుందండి. ఇంకొంతమందికి ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉంటుంది, ఎవరినన్నా మారుస్తుంటే మా ఇంట్లో వాళ్ళు సంవత్సరాల తరబడి బైబిల్ చదువుతున్నారండి కానీ మార్పు రాలేదు అని అనుకుంటుంటారు కదా. నిజమేనండి, చాలామంది బైబిల్ చదువుతారు కానీ అది వాళ్ళ జీవితంలో మరి ఏం చేయరు, అనుసరించరు అన్నమాట. మరి దేవుడు ఏమన్నాడంటే మీరు ఫాలో అవ్వండి అన్నాడు. ఏమైతే వింటున్నారో, ఏమైతే చదువుతున్నారో అవి ఫాలో కండి, దాని ప్రకారం జీవించండి. ప్రతిరోజు దేవుడి మాటలు చదివి కూడా దాన్ని అనుసరించకపోతే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్లే కానీ దేవుడికి దగ్గరగా ఉన్నట్లు కాదండి. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో నేను చదవకపోతే అని కొంతమంది పొద్దున్న లేసనే బైబిల్ చదువుతారు. లేకపోతే మరి చదవకపోతే ఇది ఒక నేరమో తప్పో అన్నట్లుగా చదివే వాళ్ళు ఉంటారు. ఒక ఆచారం, అలవాటు భక్తితో చదివే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజానికి మనం దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు నేను దేవుడు స్వరాన్ని వినాలి అని మనం చదవాలండి. అప్పుడు మన జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం, ఆశీర్వాదాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే దేవుని మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు. కాబట్టి ఈ మాటల్ని మనం జుర్రుకోవాలి. అలాగే ఏదైతే మనం పొందుకున్నామో, ఏమైతే ఆ స్వీట్నెస్ని మనం అనుభవిస్తున్నామో, అనేకులకి ఈ స్వీట్నెస్ని పంచినప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారంటే స్వీట్గా మార్చబడతారు. వాళ్ళు కూడా మరి క్రీస్తు ప్రేమను వెదజల్లేవారుగా ఉంటారు. ఈ విధంగా మనం చేయగలిగితేనండి ఒక్క కుటుంబాన్నే కాదు, మన కుటుంబాన్నే కాదు, మన ఇరుగు పొరుగు కుటుంబాన్ని కూడా క్రీస్తు కోసం సంపాదించుకోగలుగుతాము. ఈరోజు పోలీస్ స్టేషన్స్కి అలాగే కోర్టులు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకోకుండా నిజంగా ఒక క్రైస్తవుడు అనేవాడు ప్రతి ఒక్కడు నిజంగా దేవుడి కోసం రోషం కలిగి జీవిస్తే
మరి రోజుకి పోలీస్ స్టేషన్లు, ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది కూడా అవసరం లేదండి. నిజంగా క్రీస్తుని మనం చూపిస్తున్నామా మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచన విధానంలో, మన కుటుంబ జీవితంలో? ఒకవేళ రోజు అలా లేని స్థితిలో ఉన్నట్లయితే దయచేసి మనం దేవుడి సన్నిధిలో అడుగుదామండి. దేవుడి మాటల్ని మన నోటిలో కలిగి ఉందాము. మరి కుటుంబాలలో సమాధానం కలుగజేద్దాము. ఇతరులకి మన మాటల ద్వారా ఎముకలకి ఆరోగ్యం కలుగజేసేవారుగా, క్రీస్తు మాటలను బట్టి వాళ్ళని తృప్తిపరిచేవారుగా ఉన్నట్లయితే ఈ సమాజం మారిపోతుంది. ఎప్పుడైనా కూడా మార్పు అనేది మనలో రావాలి, మన కుటుంబంలో రావాలి. అప్పుడే సమాజం కూడా మారుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు కదండి, ప్రోవర్బ్. కాబట్టి ఈరోజు మన నోటిని మంచిగా చేసుకుందాం. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే జుంటి తినే దారుల కంటే మధురమైన దేవుడి మాటలే ప్రతిరోజు చదువుదాము. చదవడమే కాదు, ఆ ప్రకారంగా జీవిద్దాము. ఆశీర్వాదాలని దేవుడి సన్నిధిలో నుంచి పొందుకుందాము. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి జీవితము దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మీ మాటల్ని మేము ప్రతిరోజు చదవటానికి, అలాగే అనుసరించడానికి, మేము కూడా అలాగా ఉండటానికి మా అందరి జీవితాలు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.